ఓం నమ శివాయ పరమేశ్వర అందరికీ నమస్కారము. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ. అఖండ మండలాకారం యత్నం చరాచరం తప్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురువే నమ. నాథనాథ జగన్నాథానం నాథం గుణరహిత దైవతం నాథం విరాటి విశ్వనాథానం నాథం గురునాథం భజే భజే. జై సద్గురుమూర్తి నమో నమస్తుతే. జై నమో పతి హర మహాదేవ సాంబ శివ మల్లేశ్వర మల్లికార్జున. ఓం భద్రా భద్ర వీరభద్ర భద్రకాళి సదాశివ సర్వేశ్వర ఉమామహేశ్వర నీలకంఠేశ్వర మహాదేవి మహాకాళి మహారూపిణి జగన్మాత మహాజగజ్జని అన్నపూర్ణేశ్వరి లోకరక్షకి అనాథరక్షకి ధైర్యలక్ష్మి భాగ్యలక్ష్మి అదృష్టలక్ష్మి సంతానలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అనంతలక్ష్మి ఆకాశలక్ష్మి భూకాశలక్ష్మి భూదేవత లక్ష్మి వాయులక్ష్మి అగ్నిలక్ష్మి అఖండలక్ష్మి సర్వలక్ష్మి సర్వాంతరలక్ష్మి ఉదయపూర్వక లక్ష్మి ఉదయే లక్ష్మి ఉదయలక్ష్మి నరసింహ. జై జగన్మాత జగజ్జన్ని. నీకు ఎన్ని ధర్మములు చెప్పినా ఎవడింటాడు ఎవడు చేస్తాడు రా స్వామి. నీ ఆ దేవుడి దేవుడు ఆ దేవుడి ఈ దేవుడు అని పడి చేస్తున్నావు కానీ నీ పరిపరి విధములన్నీ వృధా అయిపోతున్నవి. నిన్నెవడు పట్టించుకుంటున్నాడు, నిన్నెవడు సాకారం చేస్తున్నాడు, నీకు ఎన్నెవడు ప్రేమిస్తున్నాడు. నీ ఒక్క వీడియో కూడా 1,00,000 వేయింది లేదు, 1,00,000 మంది నీకు సబ్స్క్రిప్షన్లు వచ్చింది లేదు, 1,00,000 మంది లైక్లు కొట్టిండ్రనికే లేదు. ఏంటి కోసంకి యూట్యూబ్లో దండలాడుతున్నావురా స్వామి. నేనే భగవంతుడు ఒకటి అనుకుని ఉంటాయి ఆ భగవంతుడి దగ్గర. భగవంతుడా నేను యూట్యూబ్లో ఒక నంబర్గా నిలబడాలి ఆయన అని నేను భగవంతుని కోరుకునేది. కానీ ఆ భగవంతుడు కూడా మాకు రాజలేడు. కానీ అది భగవంతుని ఇచ్చ. రాయొచ్చేమో చెప్పలేము. ఈ తలరాత ఈ పక్క రాసింటే ఈ తలరాత ఈ పక్క కూడా రాసిండొచ్చు. భగవంతుని ఇచ్చ అది. భగవంతుడు అందరు వాడు. నా ఉదయంలో అతనే, మీ అందరి ఉదయంలో ఉండేది కూడా అతనే. కానీ అతన్ని నమ్మకస్తునికి మాత్రం జయమే జరుగుతుంది. అది సర్వాంతరయామి, సర్వానికి తెలుసు. 3,000,000 దేవతలకు కూడా అధిపతి శివుడు. మొన్న ఒక ఆయన అంటుంది, నిన్ననో ఈరోజు చూసాను, యూట్యూబ్లో కాదు ఫేస్బుక్లో చూసినాను. శివుడు వినాయకుని తల నేటికి నరికిండు. మరి శివుడు తలకాయ నరికిన కొడుకుది తలకాయ అదే తలకాయ పెట్టవచ్చు కదా అన్నిటికి. కరెక్టే. ఇప్పుడు ఆయన భర్త చచ్చిపోయాడు. మరి ఆయన భర్తని ఖచ్చితంగా ఏమో మరి సృష్టింపజేయాలి కదా. ఏమో ప్రభు బిడ్డ అంటే యేసు ప్రభు ఏమన్న మాటలు ఇవి. ఇప్పుడు నేను పలుకుతున్న మాటలు యేసు ప్రభు ఏమో మాట్లాడిన మాటలు. ఇప్పుడు వినాయకునికి తలకాయ తండ్రి నరికాడు, శివుడు నరికిండు. మరి వేరే వినాయకుని తలకాయ అంటే ఏనుగు తలకాయ తెచ్చిపెట్టిండు. బాగుంది ఆడ వరకు. మరి వినాయకుని తలకాయే పెట్టాలి. మరి అదే రూపం అదే తలకాయ పెట్టేది ఉంటే మరి ఏనుగు తలకాయ ఏంటికి పెట్టామని ఏమో ప్రశ్నించింది. అట్లా వాడు దేవుడా అని అన్నాడు. అట్లా వాడు దేవుడా అని అంటుంది ఏమో. మరి అట్లా వాడు దేవుడు కాదులేమో. నిజమే, అతను దేవుడే కాదులే. నీ ప్రభువే దేవుడు. మరి నీ భర్త చచ్చిపోయాడు, నీ కొడుకు చచ్చిపోయాడు, నీ బిడ్డ చచ్చిపోయాడు, నీ కాళ్ళు చచ్చిపోయింది. మరి వీళ్ళందరిలో ఒక్కరినన్నా నీ పుట్టియమని చెప్పు నీ ప్రభుని. నీ కొడుకు చచ్చిపోయాడు, నీ భర్త చచ్చిపోయాడు, నీ కాళ్ళు చచ్చిపోయాడు, నీ బిడ్డ చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా నీ ఆరోగ్యం బాగాలేదు. నీ ఆరోగ్యం కుసించి చచ్చిపోతుంది. మరి నీ ఆరోగ్యం మనం బాగా చేయము. మరి అదే ప్రభుని. నీది నీకే గతి లేదు. ఏరే కులాలు ఏడి దూషిస్తావే తల్లి నువ్వు. నీకు ఏమొచ్చింది అనేటాడు ఎవడో. ఇప్పుడు నీ ప్రభుకి ఏమీ లేదప్ప అని అంటే లేదని ఒప్పుకో. ఏదిటి వాడిని ఇంటికి గూటం కొట్టినగా పోతారు. వాడు ఏం చేసింటాడు? నీ ఆతలు పెరిగిండా? శివుడు వచ్చి నీ ఇంటికి వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టని అడిగిండా? పోనీ ఇంటికి వచ్చి నీకు 10 రూపాయలు అడిగిండా? పోనీ అమ్మ నా పరిస్థితి బాగాలేదు, నా పెళ్ళం ఎక్కడో పోయింది, నా పార్వతీ చచ్చిపోయిందమ్మా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వని అడిగిండా? ఏంటి కోసం కంటుండ్రమ్మా మీరు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అందరు దేవతల్ని అందరు దేవుళ్ళని ఒకటే అని మేము మొక్కుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము మొక్కి చేస్తున్నాం. ప్రభువు అయినా ఒకటే, అల్లా అన్న ఒకటే, శివుడు అన్న ఒకటే, విష్ణువు అన్న ఒకటే, బ్రహ్మ అన్న ఒకటే అని మేము నాయనమే చేస్తున్నాం. మీకేమొచ్చిందిరా నీ అమ్మ కడపల మాట? మీకేం దయ్యం పట్టేదిరా నాయన? మేము ఎంత ప్రేమతో పోయినా మమ్మల్ని దూషించి చేస్తుండ్రు. మా ఇంది దేవుళ్ళ మీద పడి చేస్తుండ్రు. ఒకడు మొన్న ఏమంటాడు,
వీళ్ళకి లక్షలు ఇంటిని లక్షలు లక్షలు ఇచ్చింటారు, కోట్లు ఇచ్చింటారు. అందుకే దేవుళ్ళ గురించి, విష్ణుమూర్తి గురించి, రామయ్య గురించి గొప్పలు చెప్తారు. రాముని గురించి చాలా పోరాటాలు చేస్తారు. మాకు ఓడు రూపాయి ఇయ్యడరా నాయన న్యాయానికి. ఈ ఎండోమెంటోడు ఏం పెరికియాడు, మీలాంటి బాడకోళ్ళు మాకు పెరికియారు. ఎవరి కష్టం వాడు బతుకుతున్నాము, ఎవరి ప్రేమ కొద్ది వాడు. మేము హిందూ సాంప్రదాయంలో ఉన్నాం, మేము హిందువునే మాట్లాడతాము, హిందూ ధర్మానికే మాట్లాడతాము, హిందువునే బతుకుతాము, హిందూ కోసంకే చచ్చి బతుకుతాము. మాది హిందూ ధర్మం. ఇది ఇప్పుడు పుట్టిన ధర్మం కాదు, ఈ యుగం పుట్టినప్పటి నుంచి పుట్టింది. ఇది యుగం ఎప్పుడు పుట్టింది మీకు ఏమన్నా ఐడియా ఉంది అయితే? పోనీ ఈ యుగం పుట్టిందన్న ఒకసారి లిస్ట్ రాసేయండి నాకు. ఒకసారి తీసుకురండి, మీ లిస్ట్ తీసుకురండి. మరి నీకే తెలియదు ఎవడు పుట్టిండు ఎవడు లేదు. ఈ భూమి పుట్టినవాడు జామవంతుడు. నీ ప్రభు ఎవడురా స్వామి, నీ ఎల్ల ఎవడురా స్వామి, నీ అవన్నీ మీరు యాడ్ నుంచి వచ్చారా నాయన? నీ ప్రభు ఎవడు, నీ ఎల్ల ఎవడు, మీరంతా ఎవర్రా? ఇంతకు మీరు ఎవర్రా నాయన? మీరు యాడ్ నుంచి వచ్చారా స్వామి మీరు? ఈ భూమి పుట్టినవాడు ఒక జామవంతుడు, అతని వెనక పుట్టినాయేమో మహాభద్రకాళి. మీరు ఎవర్రా నాయన? ఈ భూమి పుట్టిన వాళ్ళు మీరంతా. ఈ సనాతన ధర్మం గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా ఇంతకీ? పోనీ అది పేరు పెట్టినాయని పేరు అనే చెప్పండి. సనాతన ధర్మము పేరు ఎట్లొచ్చింది? దానికి పేరు పెట్టినాయని ఎవరు? అది ఏం చేస్తే వచ్చింది సనాతన ధర్మం? ఇంకొక ఆయన ఏమంటాడు మొన్న, అరే మీరు గోవు మూత్రం తాగుతారు, గోవు పెండ తిన్నారు అని అంటున్నాడు. అతను ఏమన్నాడు? అతనే మాంసం తింటాడంట, గోవునే తింటాడంట, గోవు తల్లిని తింటాడంట, దానేమో మిండగాని తినేస్తాడంట. వాడు తిన్నోనికి అంత అధికారం అంట. మేము పెండ తినో గోమూత్రం తాగేవాళ్ళు మేము వానికి చెత్త నా కొడుకులు అంట. ఏమన్నా మాట్లాడినా ఇవి ఎవరికన్నా ఉపయోగపడతాయా పెద్ద మనుషులు ఈ మాటలు? ఏమిడిదయ్యా మీరు ఈ ప్రపంచం మీదకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారయ్యా? సనాతన ధర్మం ఇదేనా మీకు నేర్పింది? మీకు నేర్పిందంతా ఇదేనా సనాతన ధర్మం అంటే? ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదా ప్రపంచం మీద? యాడ్ నుంచి వచ్చారా నాయన మీరంతా? సనాతన ధర్మంని నాశనం చేసి సనాతన ధర్మాన్ని ముండమోపినికి గలబడ్డారు మీరు. ఇప్పుడు మీరే ఈ కులాలకి, కుల మతస్థులకి అందరికీ కొట్లాట పెట్టేది మీరే. కానీ లాస్ట్కి ఇడిపియలేరు మీరు. వాళ్ళు చస్తుంటే మీరు కళ్ళారా చూసి ఆనందపడి దాన్ని ఏమంటారు చూడు, వేరే వాడు చస్తుంటే నీ కడుపు చల్లగా ఉంటుంది. అట్లా చేస్తుంటారు ఇప్పుడు. అంటే వేరేవాడు కొట్లాడి సాయని, వాని పిల్లలతో వాడు కొట్లాడి చావని, అప్పుడు మీ కడుపులు నిండుతాయి. మీ కడుపులకి అప్పుడు పెద్ద మాంసం తిన్నట్ల. ఇప్పుడు ఇంతకుముందు ఒకడు అన్నాడు, ఏమిట్లో ఫేస్బుక్లో అన్నాడే, గోమూత్రం తాగేవాళ్ళు, గో పేడ తినే వాళ్ళకి మీకే అంత ఉంది అని అంటున్నాడు అవంచి. మరి అతని ఈ ఎంపగొడ్లు, బర్రెల్ని, దున్నపోతుల్ని, గాడిదల్ని, బర్రెలు తిన్నవానికి వానికి ఏమో 4 కొమ్ములు వచ్చినావా? వానికి ఏమన్నా ఇంకొక 10 కొమ్ములు వచ్చినావా? వాడు మనిషే కదా మా లెక్క. వానికి సీము రక్తం ఉన్నోడే కదా. పోనీ వానికి సీము రక్తమే ఉండకూడదాపో మాంసం తినేవానికి? మరి ఉందంటావా వాడికి? ఆ ధర్మం ఉందంటావా? వాడు ఏమన్నా కూతలు కూసినాడు. న్యాయానికైతే మేము మాట్లాడకూడదు, వాడిని కూడా అనరాదు. కానీ ఆ మంచి మాట్లాడను ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయానికి ఉలిక్కిపడే మాట, అంటే ఉలిక్కిపడే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇతరవాడిని దూషించడం మీకేం వస్తుంది చెప్పండి అయ్యా? ఇతరవాడిని దూషిస్తే మీకేం ఆనందం కలుగుతుంది? మీకేమిడిది దాంట్లో? మీకేం సాంప్రదాయం కానిస్తుందో ఒకసారి చెప్పండి అన్న. మీరు నిజం చెప్పండి అన్న. మీకు కనిపించే సాంప్రదాయం అన్నీ అట్లాంటివి చెప్పండి. మరి ఆ సాంప్రదాయమే గొప్ప అందాంరా. అసలుకి నాకు తెలిసిన కాడికన్నా, నేను కొన్ని బుక్కులలో మేము చదివిన కాడికి, కొంతవరకు పెద్దలు చెప్పిన వాళ్ళ మనసులో మాట, మీరు అసలు లేనే లేరన్న. సాయిబులు లేరు, ప్రభువులు లేరు, అసలు లేనే లేరు. మీరు ఈ భూమి పుట్టినప్పుడు, సనాతన ధర్మం పుట్టినప్పుడు, సనాతన ధర్మం పుట్టకముందు కూడా శివుడు పుట్టున్నాడు, శివలింగము. అసలు మీరు ఎవరయ్యా? మీరు ఇంతకీ ఈ సనాతన ధర్మం పుట్టకముందుకే శివుడు పుట్టున్నాడు, అవతల పుట్టుక శివలింగము. అప్పటికి అక్కడ పూజలు అందుకుంటున్నాడు ఆ విగంలోనే. మీరు ఈ విగంలో బాగా ఇప్పుడంతా మోసరు బోకేగబడ్డారు మీరు. ఒకప్పుడు భూ లేదు, భూ లేనప్పుడు ఆడికి పోయినరన్నా మీరు. ఇదే ధర్మం అప్పుడు మాట్లాడాలంటే ఏం పెరకనికి పోయినరా? అప్పట్లో ఎవరిని బెరకనికి పోయినరయ్యా మీరు? మీ ధర్మమైన మాట చెప్పండి, ఎవరిని బెరకనికి పోయారు మీరు? ఒకప్పుడు కూడు లేదు, కూడు లేని బాబు ఒకప్పుడు మా జీవితాలు, నాకు బుద్ధి వచ్చినాక కూడా కొంతమందికి పోలేదు. మాకే లేదు, నీకే నుంచి వస్తుందిరా గోచిగా? మాకే లేదు.
అదే దేవుని కాడికో ఏడో ఒక సాయిబుల కాడికో ఒక చర్చి కాడికో లేకపోతే ఏదో మసీదులకి సోనం అది ఎర్రొడ్ల పువ్వు అప్పుడు నీకు నిజం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఎవడు చెప్పడం లేదు ఈ మాటలని. ఎర్రొడ్ల బువ్వ, ఎర్రొడ్ల బువ్వ అంటే ఆ బువ్వ స్వామి బువ్వ అని తింటుండ్రు. దానికి ప్రసాదం అని చెయ్యి దాపుకొని ఉరుకుతుంటుంది, చెయ్యి దాపుకొని ఉరుకుతుంటుంది. వాని అమ్మ కొంపకి కోడి లేదు అప్పుడు. ఆ విధంలోనే సనాతన ధర్మం, ఆ విధానికే శివుడు పుట్టాడు. మరి మీరే ఆడుంటారే ఆ జన్మంలో. కొన్నేళ్ళు ప్రభు పరిపాలన చేశా, కొన్నేళ్ళు సాయిబులు పరిపాలన చేశారు. మరి హిందువులు ఏమో అతలు వెరికి రమ్మి అప్పుడు హిందువులు అప్పుడు మీరు ఏం చేసినట్లు హిందువులని, హిందువుల సాంప్రదాయం అప్పుడు మీరు అప్పచెప్పిండ్రా? అదే పనికి సాయిబులు కొంతమందిని బలవంతంగా కులం మార్చి వేస్తూ సాయిబుల్లో కలిపినారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక అతి బలవంతంగా ఆడపిల్లల్ని నాశనం చేసి అదే పనికి చర్చిలలో హిందువుల్ని, ఇప్పుడు కూడా మీ హిందువులలో మీ చర్చిలో ఖచ్చితంగా మా హిందువులు ఉన్నారు. ఖచ్చితంగా మా హిందువుల పేరు లేదే నీ చర్చే లేదు. ఇప్పుడు కూడా చర్చిలు లేవు. మా హిందువుల పేరు లేనిది ఏ పాస్టర్ కూడా పేరు లేదు. వారి తల్లిదండ్రి పేర్లతో సహా హిందువుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఏంటి వల్ల ఉంటాయి చెప్పండి ఒకసారి. ఏంటి కోసం పెట్టారు ఆ పేర్లు అప్పట్లే? ఒకటేమో వెంకటరాజు అంటాడు, ఒకటి బాలకృష్ణ అంటాడు, ఆయన ఇంకొక ఆయన రమ అంటాడు, ఇంకో ఆయన శివ అంటాడు, ఇంకొక ఆయన పేరు బాలకృష్ణ అంటాడు, ఇంకొక ఆయన వచ్చి రవకేశవుడు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి నా సోమ పేరు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి శివప్ప పేరు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి కృష్ణయ్య అంటాడు, ఇంకొక ఆయన వచ్చి కేశవ అంటాడు. మరి ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి అయ్యా? ఒక ఆయన వచ్చి మారమ్మ అంటుంది, ఒక ఆయన సుంకలమ్మ అంటుంది, ఒక ఆయన లక్ష్మమ్మ అంటుంది, ఒక ఆయన ఈ దేవత ఆ దేవత, అందరి దేవతలు హిందువుల సాంప్రదాయం. నీ సంప్రదాయం ఏడుందని అనేది ఇంతకీ. అసలు ఈ సనాతన ధర్మం పుట్టినప్పుడు మీరు ఏడుంటారు? పోనీ ఒకటిలో 3 ఒక్కట్లో మీరు ఏడున్నారయ్యా? ఇది ఆడ నుంచే కదా వచ్చింది. ఇది 2024 కదా ఇది సంసారం. ఇది సంసారం అయితే అదే కదా, నిజమే కదా. ఇది అందరు తెలిసిన విగమే కదా, ఇది అందరు తెలిసిన విగమే కదా. సరే 1 111 ఏళ్ళలో ఏడున్నారు మీరు? చెప్పండి అన్న. 111వ సంవత్సరంలో మీరు ఏడున్నారు? అప్పుడు మీరేమంటారంటావా? అప్పుడు మీరున్నారు ఇంతకీ? అప్పట్లో మీ పరిపాలన నడుస్తుంది. అసలు మీరు ఎవరో కూడా మాకు తెలియదు అప్పట్లో. కొన్ని బుక్కులు నాశనం చేసి అగ్గిపెట్టి మీ అంతా మీరు గొప్పలు చెప్పుకోవటానికి సాంప్రదాయం, హిందూ సాంప్రదాయ బుక్కుల్ని నాశనం చేసి దాంట్లో భస్మం చేసి కాల్చి పారేసి హిందువుల ఆడబిడ్డల మాన ప్రాణ ధన నష్టములన్నీ నాశనం చేసిన వారు మీకే తెలవాలి. మహానుభావులు మీకే తెలవాలి, పెద్ద మనుషులకి మీకే తెలిసి ఉండాలి. మాకు కూడా మీ పిల్లలు ఉన్నట్లే. మీరే ఏమన్నా పెద్ద మనుషులు ఉంటే ఒకసారి బయటికి పెట్టండి. మరి అప్పట్లో మీరు ఆడున్నారు కదా మంచి. పోనీ 10వ సంవత్సరం అన్న లెక్కేసుకోండి. పోనీ 10వ సంవత్సరం అంటే మీకు ఐడియా లేదు. మరి 111 ఏళ్ళ నుంచి కూడా మీరు లేరే. ఇప్పుడు నాయానికి అయితే మాకు తెలిసిన కాడికి నేను ఒక మాట చెప్పున్నా, 786లో వచ్చింది ముస్లిమ్స్లో. వినండి, కరెక్ట్గా నా మాట వినండి అయ్యా. 786లో వచ్చిన వాళ్ళు ముస్లింలు. 155లో వచ్చిన వాడు బ్రిటిష్ ఆయన. ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇతను వచ్చింది యేసుబాబు. చూడండి, చిన్న ఆలోచన చేయండి. చిన్న ఎంత డిస్కషన్ ఉందో ఒకసారి చూడండి. 786లో ముస్లిమ్స్లో వస్తే 118లో అప్పుడు కూడా వాళ్ళు లేరు. ఆడ అదింతలో శివాజీ చక్రవర్తి డ్యాన్స్ చేసిన సంసారాలు అవన్నీ. శివాజీ చక్రవర్తి ఏడు వరకు 47 వరకు 147 వరకు శివాజీ చక్రవర్తులు, టిప్పు సుల్తాన్లు
వీళ్ళు పరిపాలన చేశారు. టిప్పు సుల్తాన్ కూడా ఆడి వరకు పరిపాలన చేసినవాడు. మరి వీళ్ళు ఎప్పుడు వచ్చిండ్రన్న 155 ఏళ్లలో 155 ఏళ్లలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చింటే అప్పుడు ఇతను బ్రిటిష్ దేవుడు, ఎవరు ప్రభు. మరి నీవు వచ్చినోడవే నడమ, వచ్చింది అయినోళ్ళు నడమే. మరి ఇది పూర్వం నుంచి కూడుకొని ఉందే సనాతన ధర్మం. నువ్వు దాన్ని దూషించి బతుకుతానంటే నీదేందిరా సంసారము? నీవెవర్రా స్వామి మాకి? ఒక ఆయమ్మ అంటే శివుడు, అది శివుడేనా అంటది ఆయమ్మ. అంటే శివుని కొడుకు తలకాయ నరికినంత మాత్రం ఆయమ్మ లేదు. సరే మరి ఆయమ్మ మొగుడిని వాళ్ళే చంపిరే, మరి ఆయమ్మ కొడుకుని వాళ్ళే చంపిరే, ఆయమ్మ కోడన్లు వీళ్ళు అగ్గిపెట్టి నాశనం చేయరే. సొంతం కొడుకు ఈమె తల్లి కోళ్ళకి కృష్ణాలు అదేమంటారు గ్యాస్ నూనె, అప్పుడు గ్యాస్ నూనె ఉండే, ఇప్పుడు లేవు. మరి గ్యాస్ నూనె పోసి కాల్చింది ఈమెనే. మరి ఆ ధర్మం ఇవ్వందు పోవాలి అదంతా. మరి బిడ్డని మీ చర్చిలనే కదా నాశనం చేసి చంపింది. మరి అప్పుడు చర్చిలో దేవుడు ఉండాలి కదా. మరి చర్చిలో దేవుడు ఏం చేశాం? నీ బిడ్డని ఆయన రేపు చేసి చంపేసినప్పుడు ఎక్కడ పోయి అతని ఆమలో వారిపోయి. బొమ్మ నీ అంతకు నీవే నోరు ఉందని బయటికి వారేసుకోవద్దు. మరి అతని దేవుడు అందామా కాదా అంటే నీ తప్పులు నీ వెనక గంపకుంటాయి. మీ తప్పులే మీకు గంపకుంటాయి. మంది తప్పులైతే నీకు పోతే మంది ఏమంటారు? ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. నువ్వు అయ్యా అంటే వాడు అమ్మ అంటాడు, నువ్వు అమ్మ అంటే వాడు నీ అమ్మ అంటాడు. అప్పుడు ఏం బిక్తాం? నువ్వు అమ్మ అంటే వాడు నీ అమ్మ అంటాడు. అందరు మంచి వాళ్ళు ఉంటారని గ్యారెంటీ ఏమి? అది ఎట్లా వచ్చింది నీకు? అట్లా గ్యారెంటీ ఆడ నుంచి వచ్చింది అది? సనాతన ధర్మం మీకు అదేనా నేర్పింది? వేరే కులస్తుల్ని కించపరచండి, వేరే మతస్థుల్ని తిట్టండి, వేరే మతస్థుల్ని ఆరిపోసుకోండి, వేరే మతస్థుల్ని కొట్లాట పెట్టి చంపేయండి, లేదా వాని మతాన్ని మార్చండి. ఇదేనా మీకు నేర్పింది సనాతన ధర్మం? మీరు ఇప్పటికి కూడా కొంతమంది భారత్ మాతకి జయ అనడం లేదు. మీరు ఇప్పటికి కూడా కొంతమంది భారత్ మాతకి జయ అనమంటే దిక్కబక్క చూస్తారు. ఎక్కువ ఏమో కొంపల నాశనమైన వాళ్ళలాగా చూస్తారు. ఏంటి కోసం చూస్తుంటారు అట్లా మీరు? అంటే ఏం జరుగుతుందని చూస్తుంటారు మీరు అట్లా? అంటే అవతల పక్క ఏం జరుగుతుందని. ఇంకా కొంతమంది ఇప్పుడు భారత మాతకి జై అనమంటే అనరు. మీరు ఏంటి కోసం కన్నారు? మీరు పుట్టిన భారతదేశంలోనే మీరు గొప్పలు చెప్పుకుంటారు కదా. మరి భారత మాతకి జై అన్నారు బాబా, ఏంటి కన్నారు? అనడం లేదు. నేను కూడా కొంతమంది పాస్టర్లు అడిగినా, కొంతమంది మీ చర్చిలో నుంచి ఆదివారం బయటకు వచ్చే వాళ్ళని కూడా నేను అదే పనికి అడ్డం పోయి కూడా అడ్డనామాలు పెట్టుకొని అడిగి చూసినాను. అయ్యా నువ్వు ఓం నమః శివాయ అంటావు అంటే నాకేం పట్టేదాన్ని. పోనీ భారత్ మాతకి జయ అంటే నీ అమ్మ వాళ్ళు ఎవరు అంటారు. వాళ్ళు ఎవరు అన్నప్పుడు మాకు బ్రెయిన్ అనేది క్రాకే వచ్చింది. నీ అమ్మ వీళ్ళు ఏడ భారతదేశంలో ఉన్నారా, వేరే రాష్ట్రంలో ఉన్నారా మాకు అర్థం కాలే. వీళ్ళు భారతదేశంలో ఉన్నారా, వేరే రాష్ట్రంలో ఉన్నారా, రెండు అర్థం కాలే. భారత మాతకి జయ అన్నామంటే కూడా ఏటికి అందం అన్నప్పుడు ఉన్న బ్రెయిన్ ఓం నమః శివాయ మాకు అంతా పారిపోయింది. మరి దీంట్లో ఎవడు ధర్మము, ఎవడు కర్మము, ఏటి కోసం పుట్టింది, ఏంటి కోసం బతుకుతుండ్రు, ఎవరికి తెలియాలయ్యా? ఇదంతా కర్మ ధర్మ. మీ అంతా మీరు గొప్పలు చెప్పుకొని, మీ అంతా మీరే మీ చదువుకొని, మీ బొచ్చు మీరే బిక్కొని, మీ తొడలు మీరే కొట్టుకొని బతికితే ఎట్లయితుంది అన్న? ఇతర వాడిని కూడా ప్రేమించమన్నాడు ప్రభువే చెప్పాడనికి. కొన్ని వాక్యాలు చూడండి ఒకసారి. మీరు బుక్కులు మీరు పూర్తిగా చదివలేరన్నా. మీరు బుక్కులు మీరు పూర్తిగా చదివి ఉంటే కొన్ని మీకు అర్థమవుతాయి. మీకు బుక్కులు మీరు సగం చదవాలి. ఇది నిజమే, ఇదే నిజం. మీరంతా సగం చదివి మీ అంతా మీరు గొప్పలు చెప్పుకుంటుండ్రు. స్వామి ఏమన్నా నీకు ప్రభు చెల్లెల దగ్గర వండుకోమన్నాడా? పోనీ అదే ప్రభు తల్లి దగ్గర వండుకోమన్నాడా? అదే ప్రభు అన్న భార్యని చెరబట్టమని చెప్పిండా? అదే ప్రభు మందిని చంపమన్నాడా? ఆ ప్రభువే అందరినీ కాపాడమన్నాడు. అదే ప్రభువే సర్వము తానన్నాడు, అంటే సర్వంలో ధర్మము కాపాడమన్నాడు. మీరెక్కడ స్వామి కర్మకేక పడారు? ఇదేం రామాయణం రా స్వామి మీది? మీ సంసారం ఏమీ భగవంతుని నచ్చడమే లేదు, భగవంతునికే నచ్చడం లేదు. ప్రభువేమి సర్వలోకంకి అధిపతి అని అతన్ని నోరు కొట్టుకుంటాడు. మీరేమి
ఇంట్లోకే లోకం గారు మీరు. మందిని ముంచే కాడికి, మందిని దోసుకునే కాడికి. వాడేమో ఇంత పొడుగు బుక్ పట్టుకుంటాడంట, దాంట్లో వాక్యాలు చెప్పరా అంటే వాడెవడో బిడ్డ దగ్గర పండుకున్నాడని ఇంకోడు అడుగుతాడు. వాడి బిడ్డను బిడ్డ దగ్గర పండుకున్నాడు, వాని కొడుకే వాడు దేవునికి అధిపతి అయ్యాడా, ప్రపంచానికి గురువు బిడ్డ అయ్యాడంటే ఎవరికి రా గురువు బిడ్డ అని? ఏమిడి కోసంకి రా స్వామి మీరు గురువు బిడ్డలు? సరిగ్గా అడిగేవాళ్ళు లేక మీ అంతకి మీరు ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటారయ్యా. నీ ప్రభు ఆడబుట్టినని ఇంకోటి అడుగుతాడు. వారికి సమాధానం చెప్పలేక మీరు ఇతర దేవుళ్ళు కించపరుస్తుండ్రు. నీ ప్రభు ఆడబుట్టినని వేరేవాడు అడుగుతాడు. వానికి సమాధానం చెప్పుకోలేక ఉన్న దేవుళ్ళ మీద అపాండాలు వేసి బతుకుతారు మీరు. అంటే అప్పటికి మీరు నిజంగా ప్రభు బిడ్డలేనా మీరు? ఇంతకీ చిన్న మాట చెప్పండి ఒకటి, మీరు ప్రభు బిడ్డలేనా? ఏం మాట్లాడారు కదా మంచి, మీరు ప్రభు బిడ్డలేనా? మీరు నిజంగా ప్రభు బిడ్డలు అయితే ఇతర కులాస్తుని ఎవరిని దూషించారు మీరు, ఎవరిని కానీ దూషించారు. ఏంటి కోసం దూషించారు? వాని ధర్మం వాంది, వాని కర్మ వాంది, వాని అవతారం వాంది. మొన్న ఒకడు అంటాడు, మీ చర్చిలో మేము తింటాము, తాగుతాము, ఎగురుతాము, మా వాళ్ళని మేము మోసం చేసుకుంటాం, నీకేమి నొప్పి అంటాడు ఆ మంచి. ఏమి చెప్తావురా నాయనా, మాకు బాధలు ఏమిరా నాయనా, ఇంక ఏమేమి నాల్లో మా చర్చిలో వాళ్ళని, మా వాళ్ళని మేము తింటాము, తాగుతాము, మోసం చేసుకుంటాము, నీకేమీ బాధ అంటాడు ఆ మంచి. ఓరే రామ, ఒరే రామ, ఒరే రామ శివయ్య, ఏమో బాధ? ఇవేనా చర్చిలో నేర్పింది? ఇవేనా మీకు ప్రభు నేర్పింది? ఈ మాటలు మాట్లాడమనేనా ప్రభు చెప్పింది మీకు? ఏమయ్యా మాకు ఈ సంసారం. కొంతమంది మేము కూడా ఎందరినో చూసినాము, ఉత్తమైన పాస్టర్లు ఉన్నారన్న, ఒకవేళ చూపిస్తాను రండి. మీకు ఇంకా వాళ్ళ గురించి మీకు పూర్తి తెలియలేదు. బహు గొప్ప ఉదయం గల్ల పాస్టర్లు ఉన్నారు, బహు గొప్పగా ముస్లిం బాబాలు కూడా ఉన్నారు, బహు గొప్ప ముస్లిం బాబాలు కూడా ఉన్నారు, ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఏం చచ్చిపోయలేరు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ఉదయంలో కూడా ఎదుటివానికి చిన్న అగ్గిపుల్ల ఇట్లా గీత పడితే వాళ్ళకి నొప్పి వస్తుంది, అట్లా వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఎదుటివానికి చిన్న గీత పడ్డా ఆ నొప్పి వాళ్ళు భరాయించటంత ఓర్పు. ఎదుటివానికి ఏమని జరిగితే వాళ్ళకి ముందు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. చెప్పండి, ఈ మాటకు సమాధానం చెప్పండి. ఎదుటివానికి ఏమన్నా బాధ వస్తే స్వయంగా వాళ్ళకి వచ్చినంత అంత బాధ వాళ్ళకి కలిగి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అట్లా మహానుభావులు, అట్లా వాళ్ళు గురువు బిడ్డలు, అట్లా వాళ్ళు భగవంతునికి భక్తులు. కొంతమంది ముస్లిం బాబాలు ఉన్నారు మహానుభావులు, వాళ్ళు ఏడన్నా మేము కూడా అప్పుడప్పుడు చూస్తుంటాము. నైనా బాగున్నారా నాయన అంటే అల్లా మాలిక్ బాబా బాగున్నామంటారు. కొంతమంది మంచి పాస్టర్లు చూసినాను, ఏమైనా బాగున్నారా నాయన అంటే బాగున్నావు నాయన ప్రభు సల్లా కాపాడిందని చెప్తారు కొంతమంది. విన్నాను, ఆ మాటలు విన్నాను. మరి అట్లా గుణస్తులు గొప్పవాళ్ళా? ఇది అడ్డము, నీ రైలు నీవు ఎక్కిపోతావు, నా రైలు నేను ఎక్కిపోతాను, నా బండి నేను ఎక్కుతాను, నీ బండి నీవు ఎక్కుతావు. నీవు అందరు కలిసి ఒక బండి ఎక్క అంటే ఏది బండి ఎక్కుతావు? ఆ బండి తక్కువ వస్తుంది నీకే. అందరు కలిసి ఒకటే బండి ఎక్కంటే నీ బండి నాకే తక్కువ వస్తుంది, నీవు ఇంకా మందిని ఏమి ఎక్కించుకుంటావు అయ్యా. ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చిందనుకో, మా అంటే ఇద్దరు, ఇంకా కష్టం నష్టం అంటే ఒక ముగ్గురు, ఇంకా దానికి డేంజరో తాంజరో ఏడని తెచ్చుకోండి అంటే ఒక నలుగురు. ఇంకా అంతకుమించి మోటార్ సైకిల్ ముందుకు పోదు. ఒక కారే తెచ్చుకో, కార్లో మా అంటే ఒక 8 మందిని కుక్కుదాము. ఇంకా దానికి నిండలేదురా, దానికి సరిపోలేదు కడప అంటే ఇంకో 10 మందిని దుక్కుదాం. ఇంకా ఆడికి నిండలేదంటే ఒక 12 మందిని, ఆడికి ఇంకా పోలీసు వాళ్ళు తంతారు చూస్తే. 12 మంది కొద్దిగా ఎక్కువ ఇస్తే కారులో పోలీసు వాళ్ళే తంతారు. సరే ఒక పెద్ద బస్సే తెస్తాంలే, బస్సు తెచ్చి దాంట్లో ఒక 100 మందిని వేస్తాం. ఆ 100 మంది కూడా ఇంకా తక్కువ వచ్చిందంటే ఒక 200 మందిని వేస్తాం. ఆ 200 మందికి ఆ టైర్లే పగిలిపోతాయి. సరే టైర్లు పగిలిపోయినాయిలే, ఈ బస్సు 200 మందినేమో పెద్దది ఒక రైలు చేస్తాం. రైల్లో ఒక 1,00,000 మందిని వారేస్తాం. 1,00,000 మంది వరకు అది బాగుంటుంది. పోనీ ఇంకో 1,00,000 వేస్తే ఏమవుతుంది దాని బతుకు? అది కూడా కూలబడుతుంది. మరి ఇవన్నీ తక్కువ వచ్చే దానికి నా రైలు పెద్దది, నా విమానం పెద్దది, నేను పెద్దోని, నా గొప్పలు పెద్దవి అంటే ఎట్లయితే కదా మంచి. ఎంతవరకు తింటావో అంతే అరుగుతుంది. నువ్వు ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తిని పోతే ఏమవుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది.
అదే ఎక్కువ తినకపోతే ఏమవుతుంది? ఆరోగ్యం కుషించిపోతుంది. అంటే అరగక గ్యాస్ వచ్చో పొద్దున్న లేస్తే లేటని కోరకాల్లో, లేదా రాత్రే మొదలు పెడుతుందో ఎరగనిక. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కడ తగ్గలు తింటే ఏమవుతుంది? అరగక గ్యాస్ పట్టుకోనో అరగకనో, లేకపోతే తినింది ఎక్కువయ్యో రాత్రే మొదలు పెట్టవచ్చు. తెల్లగే వరకు ఎక్కుంటుంటే పరిస్థితి ఏమి? అది ఎంత తినాలనో అంతే తినాలి, ఎంత మాట్లాడినాలనో అంతే మాట్లాడినారు. లేదప్ప నాకే 4 కొమ్ములు ఉన్నాయంటే 4 కొమ్ములు ఇరిచేవాడు ఇంకోటి ఎవడని రావచ్చు. ఎద్దుకు 2 కొమ్ములే. ఆ ఎద్దుకున్న 2 కొమ్ముల్ని ఇరగొట్టుకొని తినేవాళ్ళు ఉన్నారు మహానుభావులు, మీలాంటి పెద్ద మనుషులు. ఆ 2 కొమ్ముల దాంట్లో కూడా ఇరగొట్టుకొని తినేసేవాళ్ళు ఉన్నారు మహానుభావులు మీరు. మరి ఇంకా 4 కొమ్ములు ఎక్కువ, 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయంటే ఆ 2 కొమ్ములకు కూడా ఇంకో అవతల పక్క ఇంకెవడన్నా ఉంటాడేమో తినేవాడు దాన. మరి దీంట్లో గొప్ప దాంట్లో గొప్ప, ఎవడు గొప్ప? మీరు నా ఇంతకు నేను గొప్ప అంటే నీ అంతకు నేను గొప్ప అంటావు, నీ అంతకు ఆయన గొప్ప అంటాడు, ఇంకొక ఆయన గొప్ప అంటాడు. మరి ఎవరికి వాడే గొప్ప అంటే ఈ దేవుణ్ణి ఏంటుకున్నాడయా స్వామి? మేమేమంటామంటే సర్వంతరయామి, అన్ని కులాలకి అధిపతి మహానుభావుడు ఒక్కడే అని. మీరు కూడా అదే మాట అంటారే, మీరు కూడా అదే మాట అంటారే. అదే వాళ్ళేడు దేవుడు ఒకడే దేవుడు, మీరు అదే మాటే కదా. ప్రభువు అయినా అదే మాట మాట్లాడు, అల్లన్నా కూడా అదే మాట అన్న. అల్లా వాళ్ళకి ఒకడే ఉండేదని వాళ్ళు అదే మాట అంటారు. మరి మా ఇన్ని దేవుళ్ళు 30 దేవతలు వాడేవే, కానీ మేము అందరినీ కలిపి కూడా ఒకటే దేవుడు అంటాం మేము. అల్లా కానీ ప్రభువు కానీ ఇక్కడ హిందూ దేవుళ్ళు ఎంతమంది అన్న ఉంది, వీళ్ళందరినీ కలిసి కూడా ఒకటే దేవుడు అంటాం మేము. మరి మీకేంటికి అయ్యే కడుపు నొప్పి, లేని బాధ మీకేంటికి? అంటే హిందువుల్ని చంపేయాలనుకున్నారా? మీ అంతకు మీరు కిరీటాలు పెట్టుకొని బతకాలనుకున్నారా? మరి మొన్న ఒక ఆయన అడిగిండు, ఇదే ప్రశ్న అడిగిండు టీవీలలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసినాను ఒక మహానుభావుల్ని. ఏమన్నాడు అతని, అయ్యా మీరంతా తెలుగు దేవుళ్ళు ఉన్నారా లేదా అని అడిగితే ఒక ఆయన ఏమంటాడు, అసలు దేవుడే లేడన్నా దయ్యాలునే అంట. దేవుడే లేడు దయ్యాలు ఉన్నాయంటే మరి నీవెవడు అని అడగాల్సిన ప్రశ్న అడగకూడదా? ఏ కులంలో ఏ దేవుడు లేడన్నా అందరు దయ్యాలు ఉన్నారంటే మరి నీవెవడు అని అడిగా. మరి అతను ఏమని చెప్పాలి చెప్పండి, ఒక్క మాట మీరు నిజం చెప్పండి. మరి అతను దేవుడు అని అందాంరా, వాళ్ళు దయ్యాలు అన్నప్పుడు ఇడు పెద్ద దయ్యమని అనుకోవాలా? ఇప్పుడు అన్ని కులాలు దయ్యాలే, మరి ఈడు బతుకున్నవాడు పెద్ద దయ్యమా చిన్న దయ్యమా? దేవుళ్ళ మాంసం తినేది బతుకున్న మనమా? బతుకున్న మనం తింటున్నామా మాంసము? విగ్రహాలు తింటున్నావా? సమాధులు తింటున్నావా? చర్చిలో పెట్టిన శిల తింటుందా? ఊంచిన సమాధులు తింటున్నావా? లేదా గుళ్ళె పెట్టిన విగ్రహాలు తింటున్నావా? ఎవరు తింటుండ్రు మాంసము చెప్పండి? ఎవరు తింటుండ్రు మహానుభావులు మాంసం? ఏమిటి వల్ల తింటుండ్రు? ఎందుకోసం తింటుండ్రు? వాని ప్రేమ కోసంకి వానికి నచ్చింది తినేస్తున్నాడు, వానికి నచ్చింది తాగేస్తున్నాడు, వానికి డబ్బాసి ఉంది సంపాదించుకుంటాడు. కొంతమంది డబ్బాసి లేదు పోగొట్టుకుంటాడు. మరి పోగొట్టుకునే వాడిని సంపాదించుకొని చెప్పరే, వాడిని ఇంకా 4 రూపాయలు పోని వాడు బాగా చెడిపోని అంటామే. కానీ వద్దురాజు ఆమె బాగుండని చెప్తే వింటాడా? వినేవాళ్ళు వింటారు, వినేవాడు వింటాడు, కానీ వీళ్ళు రానియరు. ఎవడు రానియడు? పెద్ద సౌకారి చిన్న సౌకారి. ఇప్పుడు మాకు శాస్త్రం ఏమంటుంది, పెద్ద చేపని చిన్న చేప స్వాహ, చిన్న కప్పని పెద్ద కప్ప స్వాహ, చిన్న పాముని పెద్ద పాము స్వాహ. మరి ఆడుంది దాంతో సంసారము. పెద్ద రాజకీయ నాయకుడు చిన్న రాజకీయ నాయకుడిని స్వాహ, పెద్ద రైతు చిన్న రైతుని స్వాహ. మరి ఎక్కడ పోయి వీళ్ళందరూ ఎక్కడ పోయి ఇప్పటికి పేదవాడు లెక్కన బతుకుతున్నాడు. మరి ఎవరు దీంట్లో సౌకారి? మీరు ఒక్కరినన్నా సౌకర్యం చేశారు నాన్న చెప్పండి మోహన్ బావ, ఒక్కరినన్నా మీరు సౌకర్యాన్ని చేశారునా? పెద్ద కప్పకి ఇంకా పెద్ద పాము వచ్చేటది స్వాహ, ఒక ఎలుకకి ఒక పిల్లి స్వాహ, ఒక కోడికి ఒక కుక్క స్వాహ. మరి ఇదంతా ఎక్కడ పోయి ఇదంతా స్వాహ అంటారు. ఎక్కడ పోయేది స్వాహ? ఏంటి కోసం అవుతుంది? ఏమిటి కోసంకి వచ్చే రోగం, ఈ మాయ రోగం, ఇదంతా సంసారం ఏమిటి వల్ల వచ్చింది చెప్పండి?
ఆలోచన చేసి చెప్పండి పెద్ద మనుషులారా. దీంట్లో పెద్దవాడు చిన్నవాడు మంచోడెవడు చెడ్డోడెవడు ఎట్లా వచ్చే సంసారాలు ఎట్లా పోయిన సంసారాలు ఇన్నేండ్లు మనం కుట్టుమిట్టు తనలాడే దాంట్లో ఉన్నాం. నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప. మనం పడే తిప్పలు ఎవరికి ఇది అవ్వదు. గొప్ప అనే చెప్పుకుంటున్నాను. నీకు పైనుంచి ఏమన్నా రావచ్చేమో తింటున్నామేమో అతని పేరు చెప్తున్నావు అంటాడు ఒకడు. మాకు ఎవడు కానీ రూపాయి ఇచ్చినోడు లేడు రా నాయన. మాకు ఎవడు కానీ ఒక 10 రూపాయలు ఇచ్చి బతకరా స్వామి అన్నోడు కూడా లేడు. మేము చచ్చిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మమ్మల్ని పట్టించుకునే బాడుకోకుండా లేడు. మరి దీనికి ఏం సాక్ష్యం అంటావు చెప్పు. పైనుంచి ఏమో మీలాక పైనుంచి వచ్చే రకంగా ఉంటుంది. మీసాలు చెప్తుంటారేమో హిందూ ధర్మస్తులు. ఎవరికి ఏ రూపాయి అందడం లేదు. పైనోడు ఎవడు మాకు రూపాయి ఇయ్యాడు. కానీ మా సనాతన ధర్మం కోసంకి మా కడుపులు చించుకొని మా గొంతులు చించుకొని మీ దగ్గర అరిచి మేము షెడ్యూల్ అయ్యి చేస్తున్నాం. మేము షెడ్యూల్ అయ్యి చేస్తున్నాం మీకోసానికి. ఎవరి కోసానికి? అందరు బాగుండాలని, అందరికీ ఒకటే ధర్మం ఉండాలని. మొన్న ఒక ఆయన అంటాడు, ఏమంటాడు, మొన్న ఒక ఆయన్ని ఎవరో పోలీసు వాళ్ళు కొట్టిరే. దాంట్లో ఏమో ఫేస్బుక్లో ఏమిట్లో చూసినాను. ఆడాడ పాకిస్తాన్ జెండాలు వేసారా మన ఆంధ్రప్రదేశ్, ఆడాడ కర్ణాటకలో ఇక్కడ తమిళనాడులో యాడో వేసారా పాకిస్తాన్ జెండాలు వేసింటే అందరు తప్పుకుంటే తిరుగుతుంటారు. కొంతమంది అవి తీసి సంకలో చుట్టుకొని పోతుంటారు. మరి వాళ్ళు ఏమంటారు అంటే భారతదేశంలో ఉండి భారతదేశం ఉప్పు తిని, భారతదేశం ఆహారం తిని, భారతదేశం డబ్బు తిని మరి పాకిస్తానానికి కొమ్ము కాసినట్లే కదా వీళ్ళందరూ. మరి యాడున్నారయ్యా మీరంతా ఎవరు? మరి యాడిపోయింటివయ్యా నువ్వు? ఇన్నాళ్ళు ప్రభు బాగుంది, నువ్వు అందరికీ ప్రభు ప్రభు అంటావు. మరి పాకిస్తాన్ పోయి చంపేసి రాపో ఒకసారి పోయి రాపో. నువ్వు పాకిస్తాన్లో పోయి నా ప్రభు గొప్ప అని ఒక మాట చెప్పురా అన్న, నీకు సచ్చే వరకు నీకు గులామై ఉంటాను, నేను సచ్చే వరకు నీకు జోహార్ కొడతాను. పాకిస్తాన్కి పోయి ప్రభుని మొక్కండి అయ్యా అని ఒక్క మాట చెప్పురా స్వామి. నువ్వు ఆ నుంచి బతికొస్తే నేను నీకు సచ్చే వరకు నీకు కాలు మొక్కుంటే తిరుగుతాను. ఏంటయ్యా నీ గొప్పలు నీ చెప్పుకుంటావు? ఏమిటికి నాయనా మీ అంతా? అందరూ ఒకటాన్ని పూజించండి, అందరూ ఒకటానండి. నేను శివ అంటే నీ వరాను, నేను ప్రభు అంటే నీవు శివాను, నేను అల్లా అంటే నీవు శివాను, నేను ఇంకా ప్రభువు అంటాను, నీవు జై శ్రీరామను, నేను అల్లా అంటాను, నీవు జై శ్రీరామను. మీకు అన్నీకి రాదు. నేను జై శ్రీరామ్ అంటాను 100 సార్లు అంటాను, 1,00,000 సార్లు అంటాను, 1,00,00,000 సార్లు అంటాను, ఓం నమ శివాయ అంటాను, 1,00,00,000 సార్లు పలుకుతాను. మీరు పలకలేరు. ఎందుకంటే మీకు పై ఒత్తిడి ఎక్కువ ఉంటాయి. మీరు వాళ్ళ సొమ్ము తినేరు కదా, పైనుంచి సొమ్ము తినింటారు కదా, వాళ్ళ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. మీరు పలకలేరు, మీరు అనలేరు. కానీ మేము అనగలుగుతాం. ఏంటి కోసం అంటాము? మాకు ఎవడు రూపాయి ఇయ్యడు కాబట్టి, మేము ప్రేమతో ఓం నమ శివాని మేము మొక్కుతాం కాబట్టి మేము 1,00,00,000 సార్లు అనగలుగుతాం, 1,00,00,000 సార్లు పలకగలుగుతాం. ఎవరి దగ్గర కానీ ధైర్యంతో మాట్లాడే ధైర్యస్తుడు ఒక హిందూ ధర్మస్థుడు మాత్రమే. ఇది నిజం. ఒక హిందూ ధర్మస్థునికి ఉన్నంత ధైర్యము వేరే కులస్తునికి అయితే లేదన్న. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఒకసారి ఆలోచన చేసి కూడా చూడండి, లేదా ఇంకా ప్రచారం చేసి కూడా చూడండి. హిందువులు ఏడే కానీ నా దేవుడిని మొక్కు అని మేము చెంతన ఎప్పుడన్నా మీ చోటుకు వచ్చిన వాళ్ళు ఉండరు అంటారా? ఇంతకు చెప్పండి ఒక మాట. సాయిబుల దగ్గర పోయి కానీ మా శివుని మొక్కు, నా విష్ణుని మొక్కు, నా బ్రహ్మని మొక్కు అని ఎప్పుడన్నా అడిగంటారా? లేదా ఇదే చర్చోళ్ళ దగ్గర పాస్టర్ల దగ్గరకు వచ్చి మా శివుడు గొప్పోడు, నా రాముడు గొప్పోడు, నా విష్ణు గొప్ప అని ఎప్పుడన్నా చెప్పిన వాళ్ళు ఉన్నారంట? వాళ్ళు లేదు. కానీ ఇప్పుడు కూడా సనాతన ధర్మం అంటే హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు వారి వారి ప్రేమతో వస్తుండ్రు, వారి వారి ప్రేమతో మొక్కిపోతుండ్రు. మరి దానికి ఎవరికి బాధ్యత? అడే కానీ హిందూ సాంప్రదాయం వాళ్ళు వచ్చి మా దేవుళ్ళని మొక్కన్నా అని పిలిచంగా ఎప్పుడన్నా మీరు ఇన్ని తరాలు అయిందే, ఇన్ని ఏళ్ళు అయింది, మేమే ముసలాళ్ళు అయితేనే అప్పుడు మా పెద్దలు ఎంతమందో, అక్కడ మా తాతలు ఎంతమందో, మా ముత్తాతలు ఎంతమందో, వారి వారి పిల్లలు ఎంతమందో, మరి వాళ్ళ కొద్ది పెద్దోళ్ళు ఎంతమందో. మరి వీళ్ళందరూ హిందూ సాంప్రదాయంలో ఏంటికి బతికినట్లా? మరి వాళ్ళు అప్పటి నుంచి కూడా మీ కులాలలోకి పారిపోవాలి కదా. ఇప్పుడు సాయిబులు వచ్చి వాళ్ళు 250 సంవత్సరాలు వాళ్ళు ఏలి చంపేసి ఆడపిల్లల్ని చెరిచి నాశనం చేసి అదే పనికి బలవంతంగా ఇక్కడ హిందూ సాంప్రదాయం ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని
వాళ్ళ దగ్గర సంసారం చేసి వాళ్ళకే పిల్లలు పుట్టించి కూడా హిందూ సాంప్రదాయం ఆడపిల్లల కడపలో పుట్టిన పిల్లలకి సాయిబుల పేరు. ఎక్కడ సాంప్రదాయం అయ్యా? ఈ చర్చ్ వాళ్ళు ఈ ఎవరు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మన హిందూ సాంప్రదాయం ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి చరిచి నాశనం చేసి వాళ్ళని కొరలో పొడిచి వాళ్ళ నానాకు తిప్పలు పెట్టి వాళ్ళ దగ్గర వ్యభిచారం చేపించి వాళ్ళతో సంసారం చేసి వాళ్ళకు పుట్టిన పిల్లల పేర్లు వీళ్ళు ప్రభువులు పెట్టుకున్నారు. ఇదేమన్నా ధర్మయ్యా? ఎవడయ్యా మిమ్మల్ని అడిగేది? ఎవడయ్యా మీకు సంసారం చెప్పేది? నీ అంతకు నీకు గొప్పలు చెప్పుకుంటావు, నా అంతకు నేను గొప్పలు చెప్పుకుంటాను. సిగ్గుండాలా కదా మనుషులారా? ఇంత అంత మరి పెద్ద చిన్న అనేది కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి. మీకు మంచి జరుగుతుంది. రేపన్నాడు భవిష్యత్ కాలంలో ఇంకా ముందుకు పోతాము. వీడి కొట్టుమిట్లాడితే వాడి పుచ్చు ఈడెత్తేస్తాడు, ఈయన పుచ్చు వాడెత్తేస్తాడు, వాని పుచ్చు అంతా తెచ్చి నేనెత్తిన వారేస్తాడు. ఇప్పుడు వాని పుచ్చు ఈయన పుచ్చు అందరి పుచ్చులు తెచ్చి నేనే తినేస్తే అప్పుడు ఏం చేస్తావు? గంప బోర్లే. ఆ గంపల బోర్ల పడితే ఏమవుతాయి? విద్యలు వస్తాయి. మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని కొందరు మహానుభావులు కోరుకుంటుండ్రు. మీరు చేసే పొరపాట్లకి రావచ్చేమో మూడో ప్రపంచ యుద్ధమో. రానియకుండా కాపాడండి. అది మన చేతిలో ఉంది. మనమందరూ ఐకమత్యంగా ఉంటేనే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలబడుతుంది. లేదు ఎవరి కోపలో ఆడి ఎవరి తిప్పలో వాంది అంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. దాన్ని ఎవడు ఆపలేడు. ఎవరి గొప్పలో వాడు చెప్పుకుంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధము రానికే అతి త్వరలో అతి దగ్గరలో కూడా ఉంది మహానుభావులకి. అది రాకుండా కాపాడుకున్నాం కంటే అందరు ఐకమత్యం సర్వం ఈ సర్వం అంతా ఒకటి ఏంటంటే అది మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం రాకూడదు అనుకుంటే ప్రపంచమంతా ముందుకుంటుంది. అందరూ ఒకటై ఉంటాము. అందరు కానీ భగవంతుని తలుచుకొని అందరు కానీ శివనామంతో కానీ విష్ణునామంతో కానీ ప్రభునామంతో కానీ అల్లానామంతో కానీ మనమందరం ఐకమత్యంగా బతుకుదాం. నీ భాషలో నీవు అట్లా మొక్కుతావు, నా భాషలో నేను ఇట్లా మొక్కుతాను, ఎవరి భాషలో వాళ్ళు అట్లా మొక్కుతారు. కానీ వీళ్ళందరూ కలిస్తే ఒకటి అంటాం మేము. కాదు ఇది అనుకుంటే అది మీ ఇష్టము, మీ ధర్మము, మీ కర్మము. దానికి ఎవరు బాధ్యతలు కాదు. మా ధర్మానికి ఏమి? మాకు హిందూ సాంప్రదాయము మాకెవరు అడ్డం చేయనికి లేదు. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, అప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు పుట్టింది. భూమి పుట్టినప్పుడు పుట్టిన వాడిడు ఎవరు? జామవంతుడు. మరి అప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు మీరందరూ ఎవరు ఒక్కరైనా సాక్ష్యం చూపించండి అన్న. మేమన్నా సాక్ష్యం చూపిస్తాం. భూమి పుట్టినవాడు పుట్టినప్పుడు జామవంతుడు ఉన్నాం. లేదు మీరు ఎవరన్నా భూమి పుట్టినప్పుడు పుట్టినట్లు మీరు సాక్ష్యం మాకు చూపించండి. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో. మీకే నా జోహార్. అందరికీ నమస్కారం. ఉంటా. ఓం నమ శివాయ. జై భారత్, జై స్వచ్ఛ భారత్, జై భారత్ మాతాకి జై. ఓం నమ శివాయ. శ్రీరామ్ శ్రీరామ్ జై జై రామ్. జానకి రామ, రావణ రామ, పటావి రామ. ఓం నమ శివాయ.